హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో శ్రీరామనవమి ముందు రోజు వచ్చేసేసి మేము పన్నీర్ వండింటే పన్నీర్ మలై కోఫ్తా అయితే చేసేసుకున్నామండి నైట్ డిన్నర్కి. దీని కాంబినేషన్గా బటర్ నాన్ అయితే చేసేసుకున్నామన్నమాట. మీకు పన్నీర్ మలై కోఫ్తా రెసిపీ కావాలి అంటే కామెంట్లో అడగండి, చూపించేసేస్తాను. మరి సో నైట్ అయితే హ్యాపీగా డిన్నర్ అయితే చేసేసాం. సాటర్డే కదా ఆ రోజు. ఇంకా మెయిన్ టాస్క్ వచ్చేసేసి సండే రోజు వచ్చేసేసి శ్రీరామనవమి. ఈసారి మనకు 2 సండేలు మిస్ అయిపోయాయండి. ఒకటి వచ్చేసేసి ఉగాది ఫెస్టివల్ చేసుకున్నాం, ఒకటి వచ్చేసేసి శ్రీరామనవమి. ఫస్ట్ అయితే స్టవ్ పూజించేసేసాను, పాలు అయితే పెట్టేశాను. ఫస్ట్ ఒక కప్పు నిండా టీ తాగామనుకోండి మన ఎనర్జీ లెవెల్స్ హై అయిపోతాయి కదా. సో టీ తాగేశాను. ఆ తర్వాత స్వామికి నైవేద్యం కోసం పెసరబాళ్ళ పాయసంని అయితే రెడీ చేస్తూ ఉన్నాను అక్కడ. ఇంకా మా హస్బెండ్ వచ్చేసేసి నాకు కొంచెం వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి, నేను 9:30కి అంతా వెళ్ళిపోతాను, నాకు టిఫిన్ చేసేసి అని చెప్పాడు. సో తన కోసం అనేసి మునక్కాయ వంకాయ ఆలు వేసి కర్రీ చేసేసి ఏం చక్క చపాతీ అయితే చేసిచ్చాను. 2 in 1 మనకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పనికొస్తుంది కదా వంకాయ కర్రీ అనేసి. ఇంకా టైం ఉన్నట్టే గుత్తి వంకాయ కర్రీ చేస్తుంటుంది, కానీ అంత టైం అయితే ఇవ్వలేదు నాకు. సో ఇంకా స్వామికి వచ్చేసేసి పెసరబాళ్ళ పాయసం అయితే చేసేసాను. ఇంకా చిత్రాన్నము ఇట్లా అన్నీ ఏమీ అనుకోలేదు. సో పాయసం చేసి పానకం వడపప్పు ఇవి మాత్రమే దేవుని దగ్గర పెట్టేసేసి పూజ చేసుకుందామని రెడీ చేసుకున్నాను. ఇంకా ముఖ్య ఘట్టం ముగ్గు. సో ఈ విధంగా అయితే వేసుకున్నాను అనమాట. అయోధ్య మందిరం అలాగా వేసుకుందాం అంటే అంత పెద్దగా అయితే పిల్లలు తొక్కేస్తారు అనేసి చాలా సింపుల్గా అయితే ఒక బాణం వేసి ముగ్గును అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే 10 o'clockకి అంతా కూడా దేవుని దగ్గర పూజ అది అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా చదివేటివి ఉంటాయి కదా, అష్టోత్తర నామాలు, రామునివి చదువుకోవాలి, సీతవి చదువుకోవాలి. సో ఇంకా నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టేసేసి అన్నీ చదివేటివి అన్నీ కూడా చదివేసేసేసుకున్నాను అనమాట. అన్నీ పెట్టుకొని పూలు పెట్టి చదివి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసేసరికి గంట సేపు పడుతుంది. చూడటానికి ఏమనిపించదు, పూలు తీసి పూలు పెట్టే పనే కదా అనుకుంటాం, కానీ అన్నీ చేసేసరికి నిజంగా 1 hour అయితే పడుతుంది. కానీ ప్రశాంతంగా అయితే చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా టిఫిన్ తిని వెళ్ళిపోయాడు కదా, హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత నేను టిఫిన్ అది తినలేదు, ఇంకా గుడికి వెళ్ళాలి అనేసి ఇంకా కూరగాయలన్నీ తీసుకొని వచ్చాడనమాట. ఇంకా ఏమేమో చేసుకుంటాం వంటలు అనేసి పాపం ఎన్ని ఐటమ్స్ తెచ్చాడు. అన్నీ తీసి సర్దేసేసి ఒక గ్లాస్ బియ్యము అయితే రైస్ని చేశాను అన్నమాట. నేను అది కూడా ఉండని అని చేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసేసి ఆదోనికి వెళ్ళారు, క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో అందుకోసం అనేసి ఇంకా అందరూ కంపల్సరీ రావాలి అని చెప్పారు అంట. సో పాపం టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళి ఇంకా క్లయింట్స్ ఎవరినో ఫాస్ట్గా వాళ్ళను పంపించేసేసి అక్కడి నుంచి అటే ఆదోనికి అయితే వెళ్ళిపోయారన్నమాట. ఇంకా నేను వచ్చేసేసి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పాను కదా. సో నాకు మా ప్రసాద్ వచ్చేసేసి ఫోన్ చేశాడు, అక్క మనం వచ్చేసేసి ఇలా మా తనీష్ ఇక్కడ ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు కదా, పాపం అండి చాలా మంచి పనికే ఏడుస్తూ ఉన్నాడు వాడు. ఏంటి అంటే మా ప్రసాద్ వచ్చేసేసి పానకం స్వామికి ఇవ్వాలి అనేసి అనుకున్నాడంట. ఆ పానకము బెల్లం అది కొట్టేటప్పుడు ఎవ్వరు వాడిని కొట్టనివ్వటం లేదంట. వాళ్ళ మమ్మీ వాళ్ళ అత్తమ్మ అందరూ వద్దు వద్దు అంటున్నారంట. వాళ్ళ టెన్షన్ ఏమి, ఎక్కడ ఇసుకే పడుతుందో, దేవునికి నైవేద్యంగా చేస్తున్నది కదా అని వాళ్ళ ఆలోచన. వీడు వచ్చేసి నేను హెల్ప్ చేయాలి కదా దేవుని కోసరం అనేసి వాడు పాపం ఏడుస్తున్నది అయితే మంచి కార్యక్రమం కోసరమనే, కానీ నలుగురికి పెట్టేది వద్దు, పిల్లలు తెలియక చేస్తారు అనేసి వాళ్ళ ఆలోచన. సో మొత్తానికైతే మా ప్రసాద్ వచ్చేసేసి ఇలా నేను పానకం ఇస్తున్నాను రెండక్క అని అంటే అక్కడికైతే వెళ్ళిపోయాను. పానకం వచ్చేసేసి మొత్తం రెడీ అయితే చేశారంట. నాకు ఇంట్లో కొంచెం లేట్ అయ్యింది, కూరగాయలన్నీ తీసిపెట్టి అన్నం చేసి నేను రెడీ అయ్యేసేసి టెంపుల్కి అదే కిందికి దిగాను. కొంచెం నేను వెళ్ళేసరికి వాళ్ళు పానకం అంతా రెడీ అయితే చేసి పెట్టేసేసారన్న. ఇంకా సీదా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ పూజ అది అయితే స్టార్ట్ అయ్యింది. మంత్రాలు అవి మనకు మైక్లో అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. మేము అలా వెళ్ళి కూర్చున్నాము. జీలకర్ర బెల్లం పెట్టి స్వామివారికి అమ్మవారి
స్వామివారు అమ్మవారికి తాళి కడుతున్నది అయితే చూసాం. చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా మహామంగళ హారతి కూడా ఇచ్చేసారనమాట. చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. లేట్ అయింది కదబ్బా అని అనుకుంటే గుళ్ళో కూడా అంతే టైం అయితే పట్టింది. ఇంకా చాలా జనం ఉన్నారు. మేము నలుగురం అయితే ఇక్కడ నిల్చొని ఉన్నాము, వెళ్ళి దండం పెట్టుకుందాము అని ఇంకా అప్పుడే పూజ అయిపోయింది కదా, ఇంకా అందరూ ఒకరి మీద ఒకరు ఉన్నట్టుగా ఉంటారు కదా. ఇక్కడ మా గ్రీష్ గారు వచ్చేసి మా ఇష్యూ హైట్ ఉన్నాడు కదా, నీకు కనిపించటం లేదు కదా అనేసి హైట్ పెరుగుతున్నాను అనేసి అంటూని. సో మా టెంపుల్లో సీతారాముల వారి కళ్యాణము, రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, తర్వాత ఆంజనేయ స్వామి ఎంత చక్కగా అయితే రెడీ చేసి ఉంచారు కదా. నాకు ఫెస్టివల్స్లో శ్రీరామనవమి ఎందుకో కొంచెం స్పెషల్ అండి, అదైతే తెలియదు మరి. చాలా అంటే చాలా స్పెషల్గా ఫీల్ అవుతాను ఆ రోజు. కొంచెము కానీ పూజ కానీ కొంచెం ఏదైనా చేసుకున్నా కూడా ఏదో గొప్ప ఫీలింగ్ అన్నట్టుగా అనిపిస్తుందన్నమాట. చూసారా మా టెంపుల్లో జనాలు ఎంతమంది ఉన్నారో. అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత అందరు దండం పెట్టేసేసుకొని ఇంకా అన్నదానం దగ్గరికి అయితే నిలబడిపోయారు. ప్లేస్ అయితే సరిపోలేదు. ప్రశాంతంగా స్వామిని మొక్కుందామని అనుకుంటే కూడా ఎవరొకరు అడ్డం అయితే అలా వస్తూనే ఉన్నారు. అయినా కూడా వదులుతామా చెప్పండి, అంతసేపు అయినా వెయిట్ చేసి స్వామి దగ్గర అయితే నిలబడిపోయామన్నమాట. దండం అయితే పెట్టేసేసుకుంటాం. ఇంకా మా ఆంటీ వారు ఒక చిన్న పాట కూడా పాడతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు ప్రసాదం వచ్చే వరకు అంటూనే ఉండాలి. రాటిని నాటిగా ఇంకా ఆంటీ ఒక మంచి పాటని అయితే పాడారు. ఆ తర్వాత ఇంకా కొంచెం జనం తగ్గితే మనం కూడా తీసుకొని ఇంకా ఇంటికి వెళ్దాము అన్నట్లుగా అనేసి అనుకున్నామన్నమాట. మేము అక్కడ కూర్చొని తినడానికి కన్వీనియంట్గా కూడా లేదు అనేసి జనం ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళిద్దరేనండి మన పానకం దాతలు, సోమప్రసాద్, ప్రవళిక. ఎందుకు అనుకున్నాడు అంట, ఇంకా అక్కడే దగ్గర ఉండి అందరికీ అయితే గ్లాసెస్లో అయితే వేసి ఇస్తున్నారు. మేము కూడా తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది. అందులో దేవుని కోసం చేసిన పని అంత స్వీట్గా అయితే ఉంటుంది కదా. సో ప్రసాదం అయితే పెట్టారనమాట. కేసరి పెట్టారు, వడపప్పు పెట్టారు, బిస్మిల్లాబాతు, పెరుగన్నం పెట్టారు, టమోటా కర్రీ లాగా చేశారండి. మరీ మనం చేసుకుంటాం కదా గట్టిగా అలా కాదు, కొంచెం జోరుగానే ఉంది కర్డ్ రైస్ కోసం అనేసి. కానీ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. ప్రసాదం అంటేనే అదొక రుచి కదా. ఇంకా నేను ఒక గ్లాస్ అన్నం అయితే చేశాను అని చెప్పాను కదా. ఎందుకు అంటే మా ధీరజ్ అంత త్వరగా తినడండి ఎక్కడదన్నా కానీ అని. అంటే మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు, వాడికి వేరే వర్క్స్ ఉండడం వల్ల బయటనే తిరుగుతూ ఉన్నాడనమాట. చపాతీ చేసినా కూడా తినకుండా వెళ్ళాడు. ఎందుకు వచ్చిన గోల, ఎలాగో మామిడికాయ చట్నీ ఉంది, టమోటా చట్నీ ఉంది, అది చేసి ఇచ్చినా కూడా సరిపోతుంది. లేదంటే టమోటా కర్రీ చేయొచ్చు, అది కాదంటే చిత్రాన్నం కలపచ్చు అని ఒక గ్లాస్ అన్నం ఉంటే ఆఫ్టర్నూన్కి ఉంటుంది, లేకుంటే నైట్కైనా ఉంటుందని వాడి కోసరం మాత్రమే చేసి వెళ్ళాను. కానీ ఇంక ఇక్కడ ఏం జరిగింది అంటే మా యషు, మా గ్రీషు ఇద్దరు కూడా మేము కూడా తింటామమ్మా మొత్తం చేసేసాయి అని అయితే చెప్పారనమాట. రాగానే ఇంకా ఎలాగో చేసి పెట్టి వెళ్ళాను. అన్నం చల్లగా అయితే అయిపోయింది. గ్రీష్ గార్డ్ వచ్చేసి నాకు తిరగవాత అయితే వేసి ఇచ్చింది అనమాట. నువ్వు కూర్చొని తిరగవాత వేసేస్తా, నువ్వు అన్నీ కలిపేసేస్తూ అని చెప్పిందనమాట. ఇంకా నేనైతే కొంచెం ఇక్కడో కొంచెం వేడిగా అయితే ఉంటుంది కదా, కొంచెం అలా కూర్చొని చల్లారి చేసేసాను. ఈలోగా తిరగవాత వేసుకొని వచ్చేసేసింది, కలిపేసేసాను. ఇంకా మార్నింగ్ కర్రీ అయితే ఉంది అని, సో కర్రీ ఉంది కదా అనేసి హ్యాపీగా అయితే కలిపేసేసేసాను అనమాట. కొంచెం పసుపు అయితే తక్కువ వేసింది, అదే అంటున్నాను, పసుపు కొంచెం తక్కువ వేసావు కదమ్మా అనేసి అంటూ ఉన్నాను. టేస్ట్ అయితే బాగుంది. సో ముగ్గురికి అయితే పెట్టించేసేసాను. నేనైతే ఆ ప్లేట్ ప్రసాదం అయితే తినేసేసాను అనమాట. ఇంకొంతసేపు అయితే అలా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి 6:30 ఆ టైంకి ఇంట్లో పూజ అయితే చేసేసుకొని నా ఫేవరెట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. అదేనండి మన వెంకటేష్ థియేటర్ దగ్గర శ్రీ 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 కోదండరాముల వారి దేవాలయం. ఎప్పుడూ వెళ్తూ ఉంటాను కదా, సో అక్కడికి వెళ్ళాను. మా హస్బెండ్ అయితే రాలేదు, ఫోన్ చేశాను, చేసింటే
లేదు నేను బయలుదేరడానికి కొంచెం టైం పడుతుంది, మీరు కానివ్వండి అని చెప్పాడు. సో ధీరజ్ని అడిగితే పిలుచుకొని వెళ్తానమ్మా అన్నాడు. నేను, ధీరు, యశుని కూడా అడిగాం. అతను నేను రాలేను లేతా అనేసి అని వాడి ఇంటికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఎందుకో తెలియదు, ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఈ టెంపుల్కే వెళ్తామన్నమాట. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ టెంపుల్లో కళ్యాణం జరిగేది అయితే చూస్తూ ఉన్నాను. ఇంతకుముందు అక్కడైతే మా మామయ్య వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా నాకు ఆ టెంపుల్కి ఒక అటాచ్మెంట్ అయితే వచ్చింది. మా మామయ్య అయితే చనిపోయారనమాట, అంటే నాన్న వాళ్ళ సైడ్ బంధువులు. కానీ ఆ టెంపుల్కి వెళ్తే నన్ను పిలిచినట్టుగానే అనిపిస్తుంది అనమాట. లక్ష్మి లక్ష్మి అని నన్ను ఏదో పిలిచారు, పలకరించారు అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అది జస్ట్ మన ఊహ మాత్రమే. అది అక్కడికి వెళ్ళినప్పటికీ మన మైండ్లో ఆలోచన ఉంటుంది కాబట్టి, కానీ ఆ ఫీలే వేరు కదా. ఇంకా ఆ తర్వాత గోరక్షణశాల అక్కడే టెంపుల్కి దగ్గరలోనే అన్నమాట, అక్కడికి కూడా వెళ్ళిపోయామన్నమాట. మా ధీరజ్ అమ్మ అయిపోయాయా, ఇంకా ఏమన్నా గుళ్ళు ఉన్నాయా అని అడుగుతున్నాడు అనమాట. ఒక్క గుడి అని చెప్పావు, నువ్వు మళ్ళీ ఏంటమ్మా ఇలా తిప్పుతున్నావు అని అన్నాడు. దారిలోనే ఉంది కదరా, ఏమవుతుంది, మళ్ళీ నేను స్పెషల్గా పిలుచుకొని వెళ్ళానా అని నేను అంటూ ఉన్నాను. ఆ తర్వాత వచ్చేసేసి మన నాగసాయిబాబా టెంపుల్ ఏటిగట్టున ఉంది కదా, అక్కడికి అయితే మళ్ళీ ఆ టెంపుల్కి డ్రాప్ చేయించుకున్నాను ధీరుతోటి. ఈ టెంపుల్కి ఎందుకు వచ్చాము అంటే చందనోత్సవం జరుగుతుందండి బాబావారికి. శ్రీరామనవమి పండుగ రోజు బాబావారికి చందనోత్సవం జరుగుతుంది. నేను జస్ట్ బుక్లో మాత్రమే చదివినది. పెద్ద సాయిబాబా టెంపుల్లో కూడా జరుగుతూ ఉంటుంది, చాలాసార్లు చెప్పారు కానీ వెళ్ళలేదు. ఇప్పుడు ఈ చిన్న సాయిబాబా టెంపుల్ అంటే మాకు ఏమంటారు, పెద్ద బాబా టెంపుల్కి బ్యాక్ సైడ్లోనే ఉంటుందన్నమాట. నాగ సాయిబాబా టెంపుల్ అని కూడా అంటారనమాట. అక్కడైతే పెద్ద గుడిలో అయితే చాలా జనం ఉంటారు, మనం దేవుని దగ్గర కూడా వెళ్ళనివ్వరు. ఈ టెంపుల్ అలా కాదండి, ప్రతి ఒక్కరిని కూడా దేవుని బాబాను తాకనిస్తారన్నమాట. అందుకు మా ఆంటీ వచ్చేసేసి లక్ష్మి ఇట్లా ఉంది చందనోత్సవం అంట, వెళ్దామా అంటే వస్తానులేండి అంటే నేనైతే ఇట్లా గుడికి వెళ్ళేసి వస్తాను ఆంటీ అని చెప్పాను. సో ధీరుని ఈ టెంపుల్ దగ్గర డ్రాప్ చేయించుకున్నాను. ఇందాక అక్కడ చందనం ఉంది కదా, బాబా చందనంని అయితే మనకు బాబా పాదాలకైతే పుయ్యనిచ్చారు. ఆ తర్వాత 2 చేతులకు పూసుకొని ఇలా బాబా గుడి బయట ఉంటాయి కదా, బాబా వాల్ ఉంటుంది కదా, గోడ మీద అయితే ఇలా పెట్టమని చెప్పారన్నమాట. సో ఫస్ట్ టైం అన్నమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే మేము చేస్తూ ఉన్నది. ఇంకా నాతో పాటు మా అమ్మ, మా ఆంటీ అందరూ కూడా చాలా మేము పెట్టేసేస్తాము అనేసి అనేటప్పటికీ నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. ఈ మూమెంట్ వచ్చేసేసి కొన్ని ఒక లక్ అని చెప్పాలి కదా. ఎందుకు మేము ఇన్ని రోజులు వెళ్ళలేకపోయాము ఇలా చందనోత్సవానికి అనేసి అక్కడ పూజ అంతా అయిపోయినాక అనుకుంటూ ఉన్నాము మేము వచ్చేసేసి. ఈ టెంపుల్ కూడా నైట్ అయితే 8:30 ఆ టైం ఏమో అయింది. అయినా కూడా జనం అయితే చాలా బాగా అయితే వచ్చారన్నమాట. ఇంకా మేము బయటకు వచ్చినాక లోపల ఇంతమంది జనం అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాబాను దర్శనం చేసుకొని బయటకు వచ్చి చందనంని వాల్కి, గోడకి అయితే వేయాలి అన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇది వచ్చేసేసి బాబా పల్లకి, ఇందాక చూసారు కదా, బాబా పల్లకిని కూడా తీసుకొని వచ్చి అయితే ఇక్కడ పెట్టేశారు. లోపల మళ్ళీ
వీళ్ళందరూ అయిపోయిన తర్వాత లోపల బాబా ఎక్కడ పెట్టాలనో అక్కడైతే పెట్టేసేసేస్తారు కదా అనేసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే నాకు మామూలుగా నేను ఇష్టమైన టెంపుల్కి వెళ్ళేసి వస్తుంటాను కదా శ్రీరామనవమికి, తర్వాత బాబా టెంపుల్కి కూడా వచ్చాను కదా, ఇంకా హ్యాపీ ఫీలింగ్ అయితే అనిపించింది అన్నమాట. ఇంకా చక్క భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. భోజనాలలో నాకెంతో ఇష్టమైన శనగబెళ్ళ పాయసం కూడా పెట్టారు. అది చూడంగానే ఏంట్రా బాబోయ్ నా డే ఇంత బాగా ఉంది నాకు ఈరోజు అన్నట్టుగా అనిపించింది. నాకు కళ్యాణానికి వెళ్ళాను, సాయంకాలం ఇష్టమైన టెంపుల్కి వెళ్ళాను, బాబా చందనోత్సవానికి వచ్చాను, తర్వాత వచ్చేసి శనగబెళ్ళ పాయసము 1 by 1 లక్కీ డే నా ఈరోజు అన్నట్టుగా అయితే అనిపించింది అన్నమాట. ఇంకా అందరం అయితే ఆంటీస్, మన సంధ్య, హనీ అందరూ కూడా వచ్చారా. అందరం హ్యాపీగా చోట అయితే కింద కూర్చున్నాము. పిల్లలు ఉన్నారు కదా, పైన అయితే చైర్స్లో కూర్చోలేము. మా ఆంటీ వచ్చేసి చైర్లో కూర్చున్నాం, మేము అందరం ఇక్కడ కూర్చున్నాం. తర్వాత మేము కూడా మా చంపలకు చూడండి చందనాన్ని అందరం ఒకరికొకరం అయితే ఇలా పూసుకున్నాం అన్నమాట. హ్యాపీ ఫీలింగ్ అని అనిపించింది. ఆ డే నాకు ఎన్నో కోట్లు వచ్చాయా అన్న ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. నాకు నా లక్ ఆ రోజు ఎలా ఉందంటే ఆఫ్టర్నూన్ దేవుని భోజనమే తిన్నాను, నైట్కు దేవుని భోజనమే తిన్నాను నేను. వావ్, సూపర్ డే 2025. నా డే అయితే చాలా బాగా స్టార్ట్ అయ్యింది అన్నట్టు అనిపించింది. జనం చూసారా ఎంతమంది ఉన్నారో, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అలాగనే ఉన్నారన్నమాట. ఆ తర్వాత మా ఆంటీ అయితే మా ప్రసాద్ మంచిగా ఆటో అయితే పిలుచుకొని వచ్చాడు. హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. ఆ రోజు నైట్ ధీరజ్ అయితే హైదరాబాద్కు రిటర్న్ అయితే అయిపోయాడు అనమాట. ఉగాది ఫెస్టివల్కి అయితే వచ్చేసేసాడు. ఉగాది ఫెస్టివల్ అయినాక ఊరికి వెళ్ళాడా, మళ్ళీ శ్రీరామనవమికి కాలేజీలో వర్క్ ఉంది అనేసి అని వచ్చాడు. ఈసారి 2 పండగలకైతే ఇక్కడ ఉన్నాడు. చాలా హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. సో మా శ్రీరామ నవమి పండుగ ఇలా జరిగింది, అంగరంగ వైభవంగా అని చెప్పొచ్చును కూడా. నాకు దేవుని ప్రసాదం కూడా లభించింది. సూపర్ డే. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.